ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. అలాగే మరో ప్రత్యేకత మాఘమాస ప్రారంభం. దీని విశిష్టత, ప్రాధాన్యత గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి మాఘశుద్ధ పాడ్యమి, తెల్లవారుజామున 3:27 వరకు ఉంది. నక్షత్రం ధనిష్ట, రాత్రి 11:01 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, కన్యాక్షేత్రంలో కేతు సంచారం, ధనుస్సు క్షేత్రంలో శుక్ర సంచారం, మకర క్షేత్రంలో రవి, కుజ, బుధ, చంద్రుల సంచారం, కుంభక్షేత్రంలో శని సంచారం, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. ఎదుగుదలకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం బలంగా కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా నెరవేర్చుకునేటువంటి సంయమనం కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. మహిళలకు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల ప్రభావం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లభిస్తాయి. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి సినీ రంగం వారికి ఏర్పడుతుంది. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు రాణిస్తాయి. విదేశీ పెట్టుబడులు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. సినీ రంగం వారికి ఆకస్మిక అవకాశాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. గట్టి ప్రయత్నాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు విశేష అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలతని పెంచుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా కూడా ఏర్పడతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అవరోధాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. మనస్పర్ధలు ప్రబలమవుతాయి. వేచి చూస్తున్నటువంటి వార్తలు దగ్గరవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అంతిమ విజయాలు ఆలస్యంగా పొందగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తప్పనిసరి. విద్యార్థులకి విద్యపై అవగాహన పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది.
మహిళలకు ఉత్తమ విజయాలు వృత్తిలో లభిస్తాయి. వ్యాపార విజయాలు కూడా సాధించగలుగుతారు. ఉద్యోగ పరిస్థితి మెరుగవుతుంది. అభద్రతాభావం పోతుంది. ప్రయాణాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక విజయాలు, కోర్టు సంబంధిత కార్యకలాపాలు చేకూరుతాయి. అవమానకర సంఘటనలు కూడా ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. అష్టమ రవి, కుజ, చంద్రుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. ప్రశాంతత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరో. ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు క్రమక్రమంగా రాణిస్తాయి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అభివృద్ధి ఉన్నప్పటికీ, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ విజయాలు ఆలస్యమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై స్తబ్దత కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించలేకపోతారు. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఒప్పందాల విషయంలో విమర్శలు, విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో సమస్యలు ఉపాధ్యాయ వృత్తి వారికి తలెత్తుతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా ఉన్నప్పటికీ ఆస్వాదించలేకపోతారు, సద్వినియోగపరచుకోలేకపోతారు. క్రీడారంగం వారికి ప్రతికూల మార్పులు వృత్తిపరంగా కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చాకచక్యం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. స్తబ్దత తొలగిపోతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. నూతన కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక రక్షణ కొనసాగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉల్లాసం అన్ని కార్యాలలో కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. గుర్తింపు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. విద్యార్థులకి శుభ పరిణామాలు విద్యాపరంగా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి ఆర్థిక పరంగా రాణిస్తుంది. అద్భుత విజయాలు క్రీడారంగం వారిని వరిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి విజయాలు తద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు క్రమక్రమంగా దూరమవుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నేర్పరితనంతో ఎదిరించి సమస్యల్ని పరిష్కరించుకుని విజయాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. గృహ విషయాల్లో నేర్పరితనం పెరుగుతుంది. ఆధిక్యత సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది.
విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విదేశీ విద్యా అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి రాబడి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ఆకస్మికంగా లభిస్తాయి. వైద్య వృత్తి వారికి ఎదుగుదల వృత్తిలో అభివృద్ధిని కలిగిస్తుంది. ఆనందకర సంఘటనలు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు పూర్వ వైభవం ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా గ్రహ అతి ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. అష్టమ బృహస్పతి ఇతర గ్రహ ప్రతికూలతని చాకచక్యంగా ఎదుర్కొని షష్ఠ శని ద్వారా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమంగా పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. భాగస్వాములతో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమంగా ఆర్థిక విజయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా పెరుగుతుంది. మహిళలకు క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. సఖ్యత పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. సఖ్యతతో నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు పొందేటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు దూరమవుతాయి. పిల్లల విషయంలో సమస్యలు నియంత్రించగలుగుతారు. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. భూ సంబంధిత విక్రయాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. శత్రువు వృద్ధి పెరిగినప్పటికీ శత్రువులపై విజయాలు కూడా పెంపొందింపచేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కార్యాచరణ సాధించి మహిళలు ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి ఎదురవుతాయి. ఆర్థిక విజయాలు క్రమక్రమంగా వృద్ధిని సాధిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారికి దగ్గరవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మెరుగైనటువంటి అవకాశాలు గెలుపు ద్వారా లభించి బలాన్ని కూడగట్టుకోగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల ప్రభావాన్ని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. శత్రుభీతి పోతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. తెలివైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత చోటు చేసుకుంటుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు లాభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆకస్మిక విజయాలు విస్మయాలకి ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణతో వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రాముఖ్యత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక విజయాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం.
తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ధైర్య సాహసాలు లాభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటే విముఖత ఆర్థిక పరంగా పెరుగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. పట్టుదలతో కూడినటువంటి కార్య నిర్వహణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఏమరపాటు పనికిరాదు. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే ఉపకరిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారికి ఆందోళన ఉంటుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి మందగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించలేకపోతారు. శత్రు భీతి పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. శత్రుభీతి పెరుగుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఆందోళన ఉంటుంది. సభ్యుల మధ్య సఖ్యత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి. నెమ్మదిగా కార్యాచరణతో కూడినటువంటి విజయాలు వ్యవసాయ రంగం వారికి గట్టి కృషితో మాత్రమే ప్రాప్తిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు, విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు దూరం చేసుకుని విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అతి గ్రహ ప్రతికూలతను నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. వివేకం పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సునాయాసంగా సమర్థించుకుని విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక రక్షణ కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఐక్యత, సఖ్యత ఆనందానికి దారితీస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి ఉపకరిస్తుంది. యుక్తితో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు అనుకూలతని పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా అభివృద్ధిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. పరిశోధనలు శాస్త్రజ్ఞులకి ఫలిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. శుభవార్తలు వేగవంతమవుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి అవరోధాలు దూరం కావాలని, విఘ్నాలు, జాప్యాలు, ఆటంకాలు వంటివి రాకుండా విజయాలు సాధించాలని, కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం, నైపుణ్యం పెంపొందింప చేసుకుని అభివృద్ధిని సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని, ఈశ్వరుని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి.